పైరసీ వెబ్సైట్ని నిర్వహించినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో భాగంగా రవికి తెలంగాణ పోలీసులు ఒక భారీ ఆఫర్ ఇచ్చారట. పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తాం, మంచి జీతం కూడా ఇస్తాం, పోలీస్ శాఖలోకి రా అంటూ ఆయన ఆహ్వానించినట్లుగా, అయితే రవి మాత్రం సున్నితంగా దానికి తిరస్కరించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీని మీద కొంతమంది ఐబొమ్మ రవి పోలీసుల మీద భారీ విజయాన్ని సాధించాడన్నట్లుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పోలీసుల మీద ఐబొమ్మ రవి విజయం సాధించాడన్నట్లుగా కొంతమంది ఆ అభిప్రాయం వచ్చేలాగా ఆ సారాంశంతో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఆయనకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. పైరసీ వెబ్సైట్ని నిర్వహించి ఆయన అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాడుకునేందుకు గాను మీకు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇస్తాం, మంచి జీతం కూడా ఇప్పిస్తాం రండి అంటే దానికి ఐబొమ్మ రవి సున్నితంగా తిరస్కరించినట్లుగా, నేను ఐబొమ్మ పేరుతో కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టుకుంటా అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం ఈ ఐబొమ్మ రవి కేసులో అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఐబొమ్మ రవికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చారు అనే దాని వెనకున్న నిగూఢమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటంలో విఫలమైన వాళ్ళు అతనేదో విజయం సాధించాడు అనుకుంటున్నారు. ఇది ఎలాంటిదంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళ అధీనంలో ఉంటాడు ఐబొమ్మ రవి. ఈ ఉద్యోగానికి ఒప్పుకుని ఉన్నట్లయితే గనక పోలీసుల అధీనంలో ఉంటాడు. ఇట్లాంటి వాడిని బయటికి వదిలితే మళ్ళీ ఏం చేస్తాడో అనే ఒక భయం పోలీసులకు ఉంటుంది. పోలీసులకేంటి, మళ్ళాంటి వాళ్ళకి కూడా ఉంది. ఇప్పుడు ఇలా చేశాడు, రేపు మళ్ళీ సభ్య సమాజంలోకి వదిలితే ఇంకేం చేస్తాడో. కానీ కొంతమంది సామాన్యుల నుంచి ఆయనకి మద్దతు వస్తూ ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి రేట్లకి టికెట్ కొని సినిమా చూసేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ పోయి పాప్కార్న్ కొనాలన్నా ఒక కుటుంబం మొత్తం వెళ్తే 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఐబొమ్మ ద్వారా అన్ని సినిమాలను సామాన్యులకు అందించాడు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ చాలా మందిలో ఆయన మీద అయితే ఉంది. అంటే ఆయన మీద చాలా మందిలో సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? అసలు ఇది ఎంత అసంబద్ధమైన విషయం అంటే, సినిమా హాల్లో పాప్కార్న్ రేట్ కన్ను సినిమాకి ఏంటి సంబంధం? ఎగ్జాక్ట్లీ. ఇది బట్టతలకి బోడిగుండికి ముడేసినట్లేదు. అది ఏ థియేటర్లో పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంది చెప్పండి? శ్రీరాములు థియేటర్లో ఆ రేట్ ఉందా పాప్కార్న్? అది సింగిల్ లార్జెస్ట్ థియేటర్ కాబట్టి దాంట్లో తక్కువ ఉంటుంది. అవునండి, మల్టీప్లెక్స్లో ఎక్కువ ఉంటాయని. ఇప్పుడు ఒకటండి, విత్తం కొద్దీ వైభవం అంటారు. అవునా? నీ జేబులో ఎన్ని పైసలు ఉన్నాయో దాన్ని బట్టి నీ వైభవం చూపించుకుంటావు. ఇప్పుడు నిన్నగాక మొన్న రాజస్థాన్లో ప్యాలెస్లో అమెరికా నుంచి వచ్చి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆయన వాళ్ళ అమ్మాయిది పెళ్లి చేశాడు. పెన్మచ్చ ఏదో ఉంది, పెళ్లి చేశాడు. ఆ పెళ్ళికి ట్రంప్ కొడుకు కూడా వచ్చాడు. చాలా దేశాల వాళ్ళు వచ్చారు. భారతదేశంలో ఉన్న సంపన్నులు మొత్తం అక్కడే ఉన్నారు, పెళ్లి చేశారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చేశారు. ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అనేది అది వేరే సబ్జెక్ట్. అది అలాగే ఫంక్షన్ హాల్కు డబ్బులు పెట్టుకుంటానికి కూడా లేక వాళ్ళు ఉండే చిన్న గొంది లాంటి వాళ్ళ ఇంటి ముందున్న స్థలంలో 4 తాటాకులతోటి పందిరేసుకుని వంటోళ్ళని పెట్టుకునే స్తోమత లేక వాళ్ళే వంట చేసుకొని ఏదో కాస్త కోస్త మంత్రాలు వచ్చిన బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అంటే ఈ పెళ్ళికి ఆ పెళ్ళికి ఎంత తేడా ఉంది. ఈ మధ్యలో రకరకాల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. గాలి జనార్దన్ రెడ్డి డిమానిటైజేషన్ టైంలో కూడా 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. ఇప్పుడు మొన్న అంబానీ 1000 కోట్లు 2,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. మరి వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కూడా చేస్తాను అనుకున్నాను అనుకోండి, అవుతుందా?
ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అట్లాగే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు సినిమాలకు వెళ్తారు. ఒకసారి అయితే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, నాకు పేరు గుర్తులేదు, ఐమాక్స్లో సినిమాకి వెళ్ళను నేను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. టికెట్ 200. ఎందుకు వెళ్ళాలి అని అడిగాడు. ఐమాక్స్లోనే సినిమాకి ఎందుకు వెళ్ళాలి? మనుషులు విలాసాల కోసం కరప్ట్ అవుతున్నారు, బెటర్ లైఫ్ కోసం. అంటే మెరుగైన జీవితం కోసం కూడా కాదు ఇది. మెరుగైన జీవితం అంటే వేరు, విలాసవంతమైన జీవితం అంటే వేరు. లగ్జరీ లైఫ్ కోసం మనుషులు తప్పులు చేస్తున్నారు. నా స్తోమత ఇదే, నేను మామూలు థియేటర్కే సినిమాకి వెళ్తా, వీలైతే సంధ్యా థియేటర్కి వెళ్తా, దేవి థియేటర్కి వెళ్తా. ఆయన కంపేర్ చేసి చెప్పారు. దేవి థియేటర్కిను అప్పట్లో ఒకటే ఉండేది, ఐమాక్స్ ఒకటే ఉండేది, మల్టీప్లెక్స్ హైదరాబాద్లో చాలా రోజులు. ఈ రెండిట్లో సినిమాకి వెళ్ళాలి అంటే నేను దేన్ని ఎంచుకుంటాను అంటే నేను దేవి థియేటర్ని ఎంచుకుంటాను అని చెప్పాడు. నాకు ఇప్పటికీ అది నా తలలో గిరికీలు కొడతా ఉంటుంది ఆ మాట. మీకు సినిమా చూడటం కావాలా? ఐమాక్స్ థియేటర్లో లగ్జరియస్గా సినిమా చూడటం కావాలా? పైగా అక్కడికి వెళ్ళి థియేటర్లో సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టి, ఇప్పుడు ఫేస్బుక్ కూడా అవుట్డేట్ అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం. మళ్ళీ పైగా ఎంత మనుషులకి ఖర్చు పెట్టే అలవాటు ఎంత పెరిగిపోయింది అంటే థియేటర్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఆ ఫుడ్ వస్తుంది, ఎంత ఖరీదు ఉంటుందండి ఆ ఫుడ్. థియేటర్లో ఎక్కడ పడితే అక్కడ ప్లేట్లు, సగం తిన్న ప్లేట్లు. అసలు డబ్బుకి విలువ ఇస్తున్నామా మనమా మాట్లాడేది సినిమా టికెట్ రేట్ ఎక్కువైందని, పాప్కార్న్ రేట్ ఎక్కువైందని మనమా మాట్లాడేది? మనకు ఆ రైట్ ఉందా అసలు? మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాము రోజుకు ఒకసారి చూసుకోండి. మనము తెలుసో తెలియకో ఆ రకంగా మన జీవితాలు నెట్టివేయబడ్డాయి, కన్జ్యూమరిజం వైపు నెట్టివేయబడ్డాయి. దానిలో భాగమే ఐమాక్స్. ఇవాళ ఐబొమ్మ విషయం వచ్చింది, ఆ ఐబొమ్మ రవి విషయం వచ్చేసరికి ఇంతమంది పాప్కార్న్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఏం చేశారు మీరు పాప్కార్న్ గురించి మాట్లాడకుండా? ఇన్ని రోజులు మీరు పాప్కార్న్ తినలేదా? ఎంఆర్పి కంటే రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుందని అడగలేకపోతున్నారు ఎందుకు? అంటే సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. దానివల్ల ఆ సినిమా అనేది సామాన్యులకు దూరం అవుతుంది. కానీ ఐబొమ్మ ద్వారా అసలు రూపాయి వెచ్చించకుండా సినిమా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా, ఐబొమ్మ చేసిన పని కరెక్ట్ కాదు. కొన్ని లూప్ హోల్స్ కి అది ఒక సమాధానం అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ మెల్లమెల్లగా మనుషుల్ని స్లో పాయిజన్ లాగా అవినీతికి అలవాటు చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించక్కర్లేదు మీరు అని అన్యాపదేశంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక మనిషికి, ఈ దేశంలో ఉన్న ఒక పౌరుడికి తన హక్కులేంటో తెలియాలి, తన బాధ్యతలు ఏంటో తెలియాలి, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలి, రాజ్యాంగం అంటే ఏంటో తెలియాలి, చట్టం అంటే ఏంటో తెలియాలి. మీకు ఐబొమ్మ సినిమా చూడటం ఎట్లాగో తెలిసిన వాళ్ళకి రాజ్యాంగం చదువుకోవడం రావట్లేదా? చట్టం అంటే ఏంటో తెలియట్లేదా? వాడు తప్పు చేశాడని, వాడు పెద్ద తప్పు చేశాడని నేను చిన్న తప్పు చేస్తా, నేను చిన్న తప్పు చేశానని సంగతి తెలిసి ఇంకో బులి తప్పు చేస్తాడు. ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్ళటమేనా? ఇదేనా నాగరికత? ఇలాగైనా వస్తుంది సమాజంలో? మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒక తండ్రి ఐబొమ్మ యాప్ ద్వారా దొంగతనంగా పైరసీ సినిమా చూశాడనుకోండి, వాళ్ళ అబ్బాయికి ఆ సినిమా చూపించాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఏం నేర్చుకుంటాడు? నేర్చుకోకర్లా పిల్లలు? ఏది ఏమైనప్పటికీ కూడా ఐబొమ్మ రవి చేసింది ఆ విధంగా హ్యాకింగ్ చేయటం అనేది తప్పు. హ్యాకింగ్లో 2 రకాలు ఉంటాయి. ఎథికల్ హ్యాకింగు, ఇంకో రకం హ్యాకింగు. ఎథికల్ హ్యాకింగ్ ఎవరు చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదా రక్షణ శాఖ వాళ్ళు, అలాంటి వాళ్ళు చేస్తారు ఎథికల్ హ్యాకింగ్. నేను ఎథికల్ హ్యాకింగ్ చేస్తానంటే కుదరదు. మనం ఎథికల్ హ్యాకింగ్ చదువుకుంటే
పోలీస్ డిపార్ట్మెంట్లోనో ఇంకొక ఏదైనా ఒక సంస్థలోనో ఉద్యోగం తెచ్చుకుంటాం. అంతేగాని ఇంట్లో కూర్చుని ఎథికల్ హ్యాకింగ్ చెయ్యం. ఇప్పుడు ఇది ఎట్లాంటిదంటే, నేను బీఫార్మసీ చదువుకున్నాను కాబట్టి ఏ లైసెన్స్లు ఏవి తీసుకోకుండా, ఏ క్లినికల్ ట్రయల్స్ లేకోకుండా, ఏ ఫార్ములా కలిపితే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మందులు తయారు చేసి ఫ్రీగా అమ్ముతానంటే ఎట్లా కుదురుద్ది? అదే ఇది సేమ్. మనుషులకి ఇది అర్థం కావాలి. మనల్ని అవినీతి పరులను చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్నారు, వ్యాపారస్తులు చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. అందరూ ఒక పౌరుణ్ణి అవినీతిపరుడిగా చేయటానికి ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వీళ్ళందరూ సరిపోయినట్టు ఇప్పుడు ఐబొమ్మ రవి వచ్చాడు. దీన్ని ఎట్లా సమర్థిస్తాం? అసలు సమర్థించాలని ఎలా అనిపిస్తుంది? ఇది తప్పు కాదా? పరీక్షలో కాపీ కొట్టడం లాంటిదే కదా. ఇప్పుడు ఒక సినిమా తీశారు అంటే ఆ సినిమాలో విలువలు లేవు అంటే విలువలు పెంచే విధంగా మనం పోరాటం చేయాలి. అంతేగాని ఆ సినిమాలో విలువలు లేవు కాబట్టి, అక్కడ హీరోయిన్కి చిన్న చిన్న బట్టలు వేశారు కాబట్టి అది హ్యాక్ చేసి చూడొచ్చు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సమర్థించే విషయం కాదు. ఇది అయిపోయింది. ఇంకా ఐబొమ్మ రవికి నీరాజనాలు పలికారు, వాడు గొప్ప అన్నారు, ఇవన్నీ మాట్లాడకండి మీరు. అది నెగోషియబుల్ విషయమే కాదు. అది అసలు నెగోషియేట్ చేయడానికి పనికొచ్చే విషయం కాదు. మనం చర్చించడానికి కూడా పనికిరాదు. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి అంటే, ఐబొమ్మ రవిని పేదవాళ్ళకి సినిమా చూడనిచ్చాడు కదా, పేదవాళ్ళకి సినిమా చూడనిచ్చాడు కదా అంటే, పేదవాళ్ళైనా సరే, డబ్బులున్న వాళ్ళైనా సరే, నీకు వినోదం కావాలి అంటే నువ్వు ఖర్చు పెట్టవలసిందే. ఇది క్లియర్. ఇంకా రెండోది, ఉద్యోగం ఇస్తామన్నది వాడి తెలివితేటలను చూసి కాదు, వాడిని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ పెరట్లో కట్టేసుకోవటానికి. ఇది క్లియర్. తరువాత వాడు ఏం చెప్పాడు? లేదు నేను మీరిచ్చే ఉద్యోగం నేను చేరను. వాడే అంత తెలివి తక్కువడు కాదు. వీళ్ళు ఎందుకు ఉద్యోగం ఇస్తానంటున్నారో వాడికి ముందే అర్థమైంది. ఆ మధ్య సినిమా యాక్టర్ శివాజీ కూడా ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే బాగుంటుంది అని అన్నారు. మరి ఆయనకి డార్క్ సైడ్ తెలుసు అన్నారో తెలియకన్నారో కానీ, ఏదైనా కానీ అతని తెలివితేటల్ని, అతను తెలివైనోడని చెప్పడం వేరు, ఆ తెలివితేటలను మెచ్చుకోవడం వేరు, అవి చూసి ఇంకొకళ్ళు నేర్చుకోవడం వేరు. ఈ మూడిట్లో ఏది అవసరమో మనం నేర్చుకోవాలి, మనకు అర్థం కావాలి ఫస్ట్. అయితే వాడు నేను కరీబియన్ దీవుల్లో హోటల్ పెడతాను అన్నాడు. అదే వాళ్ళు అడిగారు, ఏం పేరు పెడతావంటే ఐబొమ్మ అని పెడతాను అన్నాడు. అంటే వాడికి ఇంకా పోలీసులు పట్టుకున్నా కానీ, ఇప్పుడు 3rd డిగ్రీ చేయమని నేను చెప్పను, ఎందుకంటే నేను మానవ హక్కుల్ని చాలా గౌరవిస్తా. 3rd డిగ్రీ కానీ చేసి ఉంటే అప్పుడు ఐబొమ్మ కాదు కదా, ఐబొమ్మ పేరు మర్చిపోయేవాడు. 3rd డిగ్రీ చేయకూడదు కదా, అందుకని చెప్పి ఇంకా తిమ్మిరి తగ్గల పోలీసులు పట్టుకున్నా కానీ. అసలు ఇండియా ఎందుకు వచ్చాడో తెలుసా ఐబొమ్మ రవి? పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు కదా అంతకుముందు. నేను రిలీజ్ చేస్తాను, నన్ను ఆపండి చూసుకుందాం అన్నాడు కదా. ఇప్పుడు ఇండియా వచ్చాడు. కరేబియన్ దీవులకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు పట్టుబడకపోయి ఉంటే కనుక కరేబియన్ దీవులకు వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చుండేవాడు. ఏమని? నేను ఇండియా వచ్చాను, చేతగాని పోలీసులారా నన్ను పట్టుకోలేకపోయారు అని. ఈరోజు ఐబొమ్మ రవిని పట్టుకోవడం అనేది ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంటు సాధించిన అతిపెద్ద విజయం. లేదంటే పరువు హుస్సేన్ సాగర్లో కలిసేది పోలీస్ డిపార్ట్మెంట్ పరువు. పైగా వీడు హోటల్స్ పెడతాడంట, దీవికి పెడతాడంట. పైగా 80 లక్షలు ఖరీదు పెట్టి అక్కడ పౌరసత్వాన్ని కొనుక్కున్నాడు వాడు. అలాగే వాడు సంపాదించిన 80 కోట్లు డబ్బుల్లో మ్యాక్సిమం ఖర్చు పెట్టేశాడు విలాసాలకి. ఇది దేశాలు తిరగటానికి, విలాసాలకి. మొత్తంగా చూస్తే కనుక ఐబొమ్మ రవి అనే వ్యక్తిని సైకో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే
వాడికున్న జబ్బేంటో, వాడికున్న మానసికంగా వాడికున్న అవలక్షణాలు ఏంటో, వాడి జబ్బులు ఏంటో బయటపడతాయి. ఇది వాడు తెలివైనోడు అని పొగట్టం కాదు, ఆ తెలివి వెనకమాల ఎంత క్రూయల్టీ ఉంది అనేది తెలియాలి. వీడి తెలివితేటలకి ఈ సినిమాలు పైరసీ చేయటమే నేర్చుకున్నాడు. అట్లా కాకుండా ఇంకో రకం నేరస్తుడు అయ్యాడు అనుకోండి, మనుషులను చంపాలనుకునే నేరస్తుడు ఇంకోటో అయ్యాడు అనుకోండి, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు అనుకున్నారు? చార్లెస్ శోభరాజ్ కంటే ఇదేం తక్కువడు కాదు. అందుకని మనము తెలుసో తెలియకో మనకేదో తాయలం ఇచ్చాడు కాబట్టి ఒక నేరస్తుడిని సపోర్ట్ చేస్తే మనం నేరం చెయ్యకపోవచ్చు, ఒక నేరస్తుడిని సమర్థించినా, నేరస్తుడికి సహకారాన్ని అందించినా మనం కూడా నేరస్తులమే. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పైగా ఇంకోటి, హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు వాళ్ళు, అందుకే టికెట్ రేట్లు పెరుగుతున్నాయి అన్నదానికి అది వేరే డిబేటు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ గవర్నమెంటు అఖండ సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి మేము ఒప్పుకోము అని చెప్పింది, ఇచ్చింది స్టేట్మెంటు. ఆంధ్ర గవర్నమెంట్ పెంచుకోవడానికి ఇచ్చింది. ఇది ఒక రకంగా సీఎం మాట ఇచ్చున్నాడు, నేను రేట్లు పెంచను అని అన్నందుకు గాను ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆడుతుంది, సినిమాలో దమ్ముంటే ఆడుతుంది. ఈ వారం రోజుల్లోనే డబ్బులు స్క్వీజ్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఆడుతుంది సినిమాలో దమ్ముంటే ఆడుతుంది. అందుకని రేట్లు పెంచక్కర్లేదు, బెనిఫిట్ షోలు వేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. దయచేసి జనాలు కూడా పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంటే ప్రశ్నించండి, కూల్ డ్రింక్ రేట్ ఎక్కువ ఉంటే ప్రశ్నించండి. ప్రశ్నించడం మానేయటం వల్లనే మనల్ని ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. ఇది నేర్చుకుంటే మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ.